ఇంట్లో శివలింగం పూజకి నీరు పోస్తున్నాం, మంచిదే కాదని కాదు. ఒక్కసారి భావించండి. ప్రవచనం ఎందుకంటే చేసేది ఎలా చెయ్యాలో తెలుసుకోవడం కోసం ప్రవచనం ఇక్కడ. ఇంకా రేపు మన శివ పూజ చేసిన, శివుణ్ణి దర్శించిన, అంతటా లీనమైన వాడిని పూజిస్తున్నాం. లీనమైన వాడిని ఏమంటారు? నిన్ననే చెప్పాం. లీనమైన వాడిని ఏమంటారు? ఇంతమంది అయినా, ఇంతమంది ఉన్నారు ఇంతే అనడమా? లీనమైన వాడే లింగము. అన్నిట్లో అష్టమూర్తులుగా లీనమయ్యాడు కనుక లింగం అంటే అష్టమూర్తి స్వరూపంగానే చూస్తున్నాం. కనుక ఇది భావన చేయండి. అష్టమూర్తుల్ని భావన చేస్తే చాలు, ధన్యులమైపోయాం. అందుకే అష్టమూర్తి రూపాలకు పూజ. ఇలా శివారాధన చేయవలసిన పద్ధతి. కనుక శివుడు అగ్ని రూపముగా, జల రూపముగా, వాయు రూపముగా, ఆకాశ రూపముగా, భూరూపముగా, ఇన్ని రూపములుగా, రుద్రులుగా అన్నిట్లో వ్యాపించిపోయాడు అని చెప్తూ అష్టమూర్తి శివారాధన జరుగుతున్నది. ఇలా శివారాధన చేసిన వాడికి శివుడు అన్నీ ఇస్తాడయ్యా అని చెప్పాడు.